పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ యానిమల్స్ చిన్నపిల్లల కోసం ఫండింగ్స్ కలెక్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్ ని కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రముఖ రచయిత థామస్ పైన్ చెప్పిన ఒక స్ఫూర్తిదాయకమైన మాటను పంచుకుంటున్నారు. నిజాయితీగా ఉండాలంటే కొంతమందిని నొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా నొప్పించడానికి భయపడేవారు నిజాయితీగా ఉండలేడు అనే క్యాప్షన్ షేర్ చేసింది. రేణు దేశాయ్ ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో క్లారిటీ లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.